ప్రేమయుద్ధం ఎపిసోడ్ 16. ఉదయ్, ఏంటి నేనా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? నిన్ను నేను ఇప్పుడే చూస్తున్నాను. అసలు నీ పేరు కూడా తెలియదు నాకు. నీకు నిజంగా పిచ్చి పట్టింది. ఓహో, నాకు ఇప్పుడు అర్థమైంది. ఇలా వెహికల్స్కి అడ్డుపడి బెదిరించి డబ్బులు సంపాదిస్తున్నావా? చూడు, నీ పప్పులు నా దగ్గర ఉడకవు. ఎక్స్ట్రాలు చేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయిస్తా. అర్చన, అయ్యయ్యో దేవుడా! హలో మిస్టర్ ఉదయ్ తేజ్ కృష్ణ, ఏంటి పప్పులు ఉడకవు అంటున్నావు? నువ్వు ఏమైనా ప్రెషర్ కుక్కర్వా? నేను చెప్పేది నిజం. నిజంగానే నీ వల్లే నేను సూసైడ్ చేసుకోవాలి అనుకున్నా. అసలు నేను చెప్పేది పూర్తిగా వింటే నీకు అర్థమవుతుంది. ఉదయ్, నా పూర్తి పేరు నీకెలా తెలుసు? అర్చన, తెలుసు. ముందు నేను చెప్పేది వింటావా? లేకపోతే నీ దారిన నువ్వు నీ ఆఫీస్కి వెళ్ళు. ఉదయ్, సరే చెప్పు, వింటాను. అర్చన, ఇక్కడ రోడ్డు మీద నించొని వింటావా? నువ్వు విన్నా చెప్పే ఓపిక నాకు లేదు. అదిగో పక్కన అక్కడ హోటల్లో కూర్చొని మాట్లాడుకుందాం రా. ఉదయ్, ఏంటి అంత చిన్న హోటలా? నేనెవరో తెలుసు కదా, నేను రాను. అర్చన, రావయ్యా బాబు, నీకు విషయం చెప్పి నేను చచ్చిపోవాలి అని ఉదయ్ని తీసుకొని పక్కనే ఉన్న చిన్న హోటల్కి తీసుకువెళ్తుంది. ఉదయ్, ఇప్పుడు చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? అది కూడా నా వల్ల సూసైడ్ చేసుకోవడం ఏంటి? అర్చన, ఉండు, అంత తొందర ఏంటి? ఏదైనా తింటూ మాట్లాడుకుందాం. చనిపోయే ముందు కడుపు నిండా తిని చచ్చిపోతా. మా పిన్ని రోజు నాకు మిగిలిపోయినవి, పాడైపోయినవి, మాడిపోయినవి వంటలే పెడుతుంది. ఇవాళ ఇంటర్వ్యూ అని మా నాన్న నాకు ఆటో కోసం డబ్బులిచ్చాడు. నేను ఎలాగో మళ్ళీ ఇంటికి వెళ్ళను కదా. అందుకే లైఫ్లో ఫస్ట్ టైం నాకు నచ్చిన ఫుడ్ తిని హ్యాపీగా చచ్చిపోతా. హోటల్ అతనితో, అన్న ఒక ప్లేట్ పూరి, కాఫీ తీసుకురండి. ఉదయ్ అర్చన చెప్పింది విని బాధపడ్డాడు. ఏంటి పూరి మాత్రమే చాలా? ఏంటి పూరి మాత్రమే చాలా? ఇంకా వేరే ఏదైనా ఆర్డర్ ఇవ్వు, బిల్లు నేను ఇంకా వేరే ఏదైనా ఆర్డర్ ఇవ్వు, బిల్లు నేను కడతాను. అర్చన, అయ్యయ్యో దేవుడా, వద్దు వద్దు, నాకు పూరి చాలు. అసలు ఏం జరిగిందంటే, మా పిన్ని ఉంది కదా, ఆవిడ పెద్ద మహానటి అని ఫీల్ అయిపోతుంది. మా నాన్న ముందు ఒకలాగా, నా ముందు ఒకలాగా యాక్టింగ్ చేస్తుంది. నాకు పెళ్లి చెయ్యాలి అని మా నాన్నని ఒప్పించింది. నా మీద ప్రేమ పొంగి పొర్లుతున్నట్లు. అది కూడా ఎవరితోనో తెలుసా? ఒక 50 ఏండ్లు ఉన్న ముసలివాడితో. కేవలం వాడు ఇస్తాను అన్న డబ్బులకి ఆశపడి వాడు ఆ ముసలి వెధవ దగ్గర మా పిన్ని అప్పు చేసి నగలు కొనుక్కుంది. అప్పు తీర్చడం లేట్ అయ్యేసరికి వాడు డబ్బులు వద్దు, మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. నీకే ఇంకో 5 తులాల బంగారం నగలు ఇస్తాను అన్నాడంట. దాంతో మా పిన్ని పెళ్లికి ఒప్పుకుంది. కానీ నేను మా నాన్న ఒప్పుకోకపోతే కిరోసన్ డబ్బా తీసుకొని మీద పోసుకొని చస్తాను అని బెదిరించింది. ఉదయ్, వెయిట్, ఇక్కడ ఈ స్టోరీలో అస్సలు నేనెక్కడ ఉన్నాను? నాకేంటి సంబంధం? అర్చన ఇలా చెప్తుంటే మధ్యలో ఆపేసి, క్వశ్చన్స్ అడుగుతున్నావేంటి? పూర్తిగా విను. మా నాన్న మా పిన్ని ఎక్కడ చస్తుందో అని ఒప్పుకుంటే నేను ఒప్పుకోకుండా ఫస్ట్ టైం ధైర్యంగా పెళ్ళికి వద్దు అని చెప్పాను. నేను జాబ్ చేసి ఆ నగలు ఆవిడకు చేయిస్తాను, కానీ ఆ ముసలివాడిని మాత్రం చేసుకోను అని చెప్పి ఛాలెంజ్ చేశాను. మీ కంపెనీ నుండి వచ్చిన ఇంటర్వ్యూ ఆఫర్ గురించి చెప్పి ఆవిడను చావకుండా ఆపాను. ఆవిడేమో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వకపోతే ఖచ్చితంగా ఆ ముసలోడితో పెళ్లి చేస్తాను అని చెప్పింది. అలా మీ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళి లాస్ట్లో ఎవరో నాకన్నా బాగా క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు అని వేరే వాళ్ళని సెలెక్ట్ చేశారు. మీరే చెప్పండి, ఎవరినో సెలెక్ట్ చేయడానికి నన్నెందుకు ఇంటర్వ్యూకి పిలవాలి? టైం బొక్క, మనీ బొక్క మా లాంటి వాళ్ళకి. ఉదయ్, నువ్వు ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వచ్చావా? అందుకే ఇలా అంటున్నావా? చూడు, ఎంతోమంది టాలెంట్ ఉన్నవాళ్ళు జాబ్స్ కోసం ఎన్ని ఆఫీసులు చుట్టూ తిరుగుతారో తెలుసా? అలాంటిది ఒక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదు అని సూసైడ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. అర్చన, అందరిలా నా లైఫ్ ఉంటే నేను కూడా చాలా హ్యాపీగా, నేను కూడా చాలా ఆఫీసుల చుట్టూ తిరిగేదాన్ని. నా లైఫే వేరు, అందులో ప్రాబ్లమ్స్ వేరు. చూసేవాళ్లకు అవి చిన్నగానే కనిపిస్తాయి, కానీ నా ప్లేస్లో ఉంటేనే అర్థమవుతుంది అని కంట్లో నుండి వస్తున్న నీళ్ళని కంట్లోనే ఆపేసి పూరి తినేసి, ఓకే సార్,
ఇంక నేను వెళ్తాను అని బయటకి వెళ్ళడానికి లేచి నిలబడి తన సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్తున్న అర్చనతో ఉదయ్ అక్కడే చైర్లో కూర్చొని ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి వెళ్తే ఆ ముసలోడిని పెళ్లి చేసుకోవాలేమో. అవును, మా పిన్ని అదే పని చేస్తుంది. వెళ్తే నాకు వేరే ఆప్షన్ కూడా ఇవ్వకుండా వెంటనే పెళ్లి చేస్తుంది. నేను చేసుకోలేను. ఓకే సార్, బాయ్ అని ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోతుంది. ఉదయ్ ఏంటి అంత ఫాస్ట్గా వెళ్తుంది? మరి వేరే కారుకి అడ్డుగా వెళ్తుందా అని కంగారుగా బయటకు వచ్చి చూస్తాడు. తను ఊహించినట్టే స్పీడ్గా వచ్చే కారుకి ఎదురుగ్గా వెళ్తుంది. ఉదయ్ ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి అర్చనని పక్కకు లాగి, హే స్టూపిడ్, నీకు చావు అంటే అంత ఈజీగా ఉందా? రేపు నువ్వు నా ఆఫీస్కి వచ్చేసేయ్, నీకు జాబ్ ఇచ్చాను. అలాగే ఇప్పుడు ఈ మనీ తీసుకొని బుద్ధిగా ఆటోలో ఇంటికి వెళ్ళు అని మనీ ఇస్తాడు. అర్చన నిజంగా మీరు నాకు జాబ్ ఇచ్చారా? మరి ఆ సెలెక్ట్ అయిన అబ్బాయిని తీసేస్తారా? లేదు, అతను కూడా ఉంటాడు. ఫస్ట్ నువ్వు జాయిన్ అవ్వు. నువ్వు వెళ్ళింది జూబ్లీ హిల్స్లో ఉండే బ్రాంచ్కి, రేపు నువ్వు వచ్చేది మెయిన్ బ్రాంచ్కి అని చెప్పి కార్డ్ ఇచ్చి ఆటోలో ఎక్కించి, అవును నీ పేరేంటి అని అడుగుతాడు. అర్చన. ఫస్ట్ టైం పేరు కూడా తెలియకుండా మీరు ఒకరికి జాబ్ ఇస్తున్నారు. నా పేరు అర్చన సార్, థ్యాంక్ యూ సార్ అని వెళ్ళిపోతుంది. ఉదయ్ కూడా అవును నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు చచ్చిపోతాను అన్నావని టెన్షన్లో జాబ్ ఇచ్చేశాను. కాసేపటికి నా బ్రెయిన్ని హీట్ ఎక్కించేశావు. ఇంకా రోజు నా ఆఫీస్లో ఇంకేం చేస్తావు? శ్రీనివాస్. అమ్మా అర్చన, ఏంటి ఇంత లేట్? ఇంటర్వ్యూ బాగా జరిగిందా? నువ్వు సెలెక్ట్ అయ్యావా తల్లి? అర్చన సోఫాలో కూర్చున్న వాళ్ళ నాన్న పక్కన కూర్చొని, ఇక్కడ అర్చన నాన్న, నీ కూతురికి రాకుండా వేరే వాళ్ళకి జాబ్ వస్తుందా? నేను ఇంటర్వ్యూలో చెప్పిన ఆన్సర్స్కి వాళ్ళు షాక్ అయ్యి షేక్ అయిపోయి నాకే జాబ్ ఇచ్చేశారు. నాన్న, నీకు ఇంకో విషయం చెప్పనా? నన్ను వాళ్ళ మెయిన్ బ్రాంచ్లో జాబ్ చేయమన్నారు అని అబద్ధాన్ని చాలా తెలివిగా అందంగా చెప్పేస్తుంది. శ్రీనివాస్ చాలా సంతోషం తల్లి, మీ పిన్ని ఇంకా ఆ వెధవతో నీ పెళ్ళి చెయ్యదు. నన్ను క్షమించురా, దానికి భయపడి నీకు అన్యాయం జరుగుతున్నా ఏమీ చేయలేకపోయాను. అర్చన. నువ్వు ఇలా సారీ చెప్పకు నాన్న, ఇప్పుడు అంతా బానే ఉంది కదా, నాకు జాబ్ కూడా వచ్చింది. నువ్వు హ్యాపీగా ఉండు నాన్న, ప్లీజ్. నువ్వు ఇలా ఉంటే నాకు ఏడుపొస్తుంది అని చిన్నపిల్లలాగా తండ్రి ఒళ్ళో తల పెట్టుకొని ఏడుస్తుంది. స్టోరీస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.